హాయ్! మాకు రీసెంట్‌గా నాకు పర్సనల్‌గా చాలా డీఎమ్స్ వచ్చినియి. బ్రో నాకు నా వీసా రిజెక్ట్ అయింది. నా వీసా యాక్సెప్ట్ అయింది. నా వీసా రిజెక్ట్ అయింది. నాది యాక్సెప్ట్ అయింది. నా లెటర్ ఇది. నాకొచ్చిన డాక్యుమెంట్ ఇది. నాకు రాని డాక్యుమెంట్ ఇది అని మొత్తం. సో, ఈ వీడియోలో ఏందంటే ఇద్దరు స్టూడెంట్స్‌ని తీసుకుంటున్నా. డిఫరెంట్ కన్సల్టెన్సీస్ నుంచి వాళ్ళు ప్రాసెసింగ్ చేసుకున్నారు. ఏ కన్సల్టెన్సీ ఎలా ప్రాసెసింగ్ చేశారు. వీసా అప్రూవ్ అయిన స్టూడెంట్ ఒకళ్ళు, వీసా రిజెక్ట్ అయిన స్టూడెంట్ ఒకళ్ళు. ఇద్దరు డాక్యుమెంట్స్ నేను స్క్రీన్ మీద షేర్ చేస్తుంటా మీకు. ప్రతి డాక్యుమెంట్ చెక్ చేసుకోవచ్చు మీరు. స్కాన్ చేద్దాం లైక్ సైడ్ బై సైడ్ పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళది పెట్టి Interesting. Very interesting. ఎప్పుడైనా అబ్బాయి తీసుకున్న డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా డాక్యుమెంటేషన్ చేసుకున్నాడు, ఎలా ఎక్స్ఓపి రాసుకున్నాడు, ఎలా కవర్ లెటర్ రాసుకున్నాడు. ఇంకోటి రిజెక్ట్ అయిన స్టూడెంట్ది ఆ అబ్బాయి ఎలా డాక్యుమెంటేషన్ చేసుకున్నాడు, ఎలా కవర్ లెటర్ రాసుకున్నాడు, తన ఫండ్స్ సంగతి ఏంటి, తన అకామిడేషన్ సంగతి ఏంటి మొత్తం కంపేర్ చేసి చూపిస్తాను మీకు సింపుల్గా. ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ ఏ. వాళ్ళ ప్రొఫైల్స్ చూడాలి కాబట్టి నేను నేమ్స్, పర్సనల్ డీటెయిల్స్ ఎలాంటివి బయట పెట్టట్లేదు. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ నాకు ఏమీ పెట్టాలని లేదు. సో ప్రతి డాక్యుమెంట్ పైన వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని బ్లర్ అయి ఉంటాయి. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. ఫస్ట్ స్టూడెంట్ ఏ. తన రెజ్యూమ్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా చూడండి. తన ఏజ్ 26, పాస్ అవుట్ ఇయర్ 2025. తన వర్క్ ఎక్స్పీరియన్స్ 2.5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇక్కడ రిజెక్ట్ అయింది ఏ స్టూడెంట్ వీసా. ఇప్పుడు స్టూడెంట్ బి, ఇది వీసా అప్రూవ్ అయిన స్టూడెంట్. తన రెజ్యూమ్ చూడండి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. తన ఏజ్ 22, పాస్ అవుట్ ఇయర్ 2025. తనకి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంది అంటే ఒక చిన్న ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తుంటే రెజ్యూమ్లో మీరు ఇంటర్న్షిప్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ థింగ్, వీళ్ళు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు. ఏ వచ్చేసి తన వీసా రిజెక్ట్ అయింది కాబట్టి తను యూనివర్సిటీ నేమ్ పర్సనల్గా నాకు తెలుసు, కానీ ఇది పబ్లిక్ వీడియో కాబట్టి నేను యూనివర్సిటీ పేరు బయటకు చెప్పాలనుకోవట్లేదు. విచ్ ఆర్ బ్రాండింగ్ ఇష్యూస్. డోంట్ వాంట్ టు కీప్ ఇట్ అవుట్ సైడ్. కానీ స్టూడెంట్ బి వచ్చేసి తన వీసా అప్రూవ్ అయింది కాబట్టి తను కాలేజ్ పేరు బయటకు చెప్దాం అనుకున్నాడు. ఈఎస్ఎల్బిలో తనకి అడ్మిషన్ వచ్చింది, వీసా కూడా అప్రూవ్ అయింది. ఇంకా మన స్టూడెంట్ ఏ వచ్చేసి ఎంబీఏ తీసుకున్నాడు. మన స్టూడెంట్ బి కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. సెకండ్ థింగ్, ఫండ్స్. వీళ్ళు ఫండ్స్ ఎలా చూపించారు. స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి ఇద్దరు క్రెడిలాలోనే లోన్ వచ్చింది. ఇద్దరు ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకున్నారు. ఇద్దరికి క్రెడిలాలోనే లోన్ వచ్చింది. సేమ్ లోన్స్, ఇద్దరు కొంత అమౌంట్ సేవింగ్ చూపించారు. అకామిడేషన్, ఇద్దరికి కాలేజీ వాళ్ళ లివింగ్ అకామిడేషన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయలేదు. ఇద్దరు లివ్ ఇన్ ఫ్రాన్స్ సర్టిఫికేట్సే పెట్టారు. నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఇద్దరు లివ్ ఇన్ ఫ్రాన్స్ సర్టిఫికేట్స్ పెట్టారు. సో ఆల్మోస్ట్ సేమ్ ఇద్దరిది. సెకండ్ థింగ్, క్యాంపస్ ఫ్రాన్స్కి వచ్చేసి నేను ఒక ఆడియో ప్లే చేస్తా, ఇద్దరిది వినండి. ఫస్ట్ స్టూడెంట్ ఏ తన ఆడియో తను ఇవ్వాలనుకోలేదు అండ్ నాకు కూడా ఫోర్స్ చేయాలని లేదు. కానీ తను నాకు చెప్పింది ఏంటంటే కొంచెం తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీద ఇప్పుడు తీసుకున్న కోర్స్ మీద కొంచెం స్ట్రెస్ చేసి క్వశ్చన్స్ అడిగారు. కొంచెం ఎక్కువసేపు జరిగింది. అదే వీసా అప్రూవ్ అయిన బి స్టూడెంట్కి వచ్చేసి తనకి సింపుల్గా 5 to 10 minutes అయిపోయింది. ఆ ఆడియో నేను పెడుతున్నా, మీరు ఆడియో వినండి తనకి ఎలా జరిగింది ఏంటి అన్నది. It's a long stay student visa to pursue my masters in engineering at ESILV in Paris. Like most students, I was nervous about the visa process, the financial documents, the cover letter, providing funds and getting everything formatted correctly. That's when I reached out to consultancy. ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్ నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న చూడండి. ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్ వాళ్ళు ఎంత ఫండ్స్ ఉంచారు, ఎంత ఫండ్స్ తీసుకున్నారు, ఎంత ఫండ్స్ ఏంటి అనేది మొత్తం వాళ్ళు ఎలా చేసుకున్నారు. స్టూడెంట్ ఏ ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్ ఇది, స్టూడెంట్ బి ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్ ఇది. ఇద్దరు €1000 ప్లస్ చూపించారు. 12 monthsకి into 1000 అంటే €12,000 చూపించారు ఇద్దరు. ఆల్మోస్ట్ సేమ్.